ఇల్లు అనగానే ప్రతి ఒక్కరికి ప్రైడ్, అంటే ఒక గొప్ప విషయం. నా చిన్నప్పటికెళ్ళి చూసింది అయితే ఇల్లు కడితే చాలు రాబాయ్, లేదా పెళ్లి చేస్తే చాలు, వాళ్ళని గొప్పలుగా చూడడం అనేది మాకు చిన్నప్పటి నుండి చూసింది. ఓకే, కానీ ఇప్పుడు చూస్తే అంటే ఒకప్పుడు ఇల్లు అంటే ఏంటి, ఇంజనీరింగ్ కలవాలి, లేఅవుట్ తీసుకోవాలి, లేకపోతే అప్రూవల్స్ కోసం తిరగాలి, మేస్త్రితో మాట్లాడాలి, వాడు కరెక్ట్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఇస్తున్నాడా లేదా, మనమే వెళ్ళి నీళ్ళు కొట్టుకుంటున్నామా లేదా పైపుతో, అంటే ఇంత జాగ్రత్తగా ఉండేవాళ్ళం మన పేరెంట్స్ అయినా, అంటే నా చిన్నప్పుడు చూసినట్టయితే మా తాత వాళ్ళైనా అమ్మ వాళ్ళైనా మేమైనా. కానీ ఇప్పుడు ఎంత ఈజీ అంటే ఇల్లు అనేది బిల్డర్ రిజిస్ట్రేషన్ పేపర్స్ ఇస్తే మనం సైన్ చేసి ఇల్లు తీసుకుంటున్నాం, అంత ఈజీ అయిపోయింది. సేమ్ వే పెళ్ళి కూడా, పెళ్ళి అనగానే ఈవెంట్ మేనేజర్ వస్తున్నాడు, మనం డబ్బులు ఇస్తున్నాం, వాళ్ళు చేస్తున్నారు, మనం షాపింగ్ చేస్తున్నాం, మేకప్ ఆర్టిస్టులు వస్తున్నారు, అన్ని ఇన్స్టెంట్లో అయిపోతున్నాయి. కానీ ఒక్కసారి ఇల్లు తీసుకున్నాక ఇంటీరియర్స్ గురించి ఒకసారి మీరు అందరు ఇంట్లో కూర్చొని ఒకసారి ఆలోచించండి, అసలు ఏంటి ఇంటీరియర్స్ అంటే అని. ఇంటీరియర్స్ అంటే ఊరికే ఒకరికి ఇచ్చి చేయించేదైతే కాదు. ఎందుకంటే ప్రతి ఇంటికో స్టోరీ ఉంటుంది. మనమే కూర్చున్నప్పుడు అమ్మమ్మలు గుర్తు చేసుకుంటే గుర్తు వస్తుంది, అరుగు మీద కూర్చున్నాం, లేదు అందరం కూర్చొని ఆడుకునే వాళ్ళం, అమ్మమ్మ ఈ రూమ్లో కూర్చొని అందరికి తినిపించేది, లేదు తాతయ్య నన్ను బయటకు తీసుకెళ్లే ముందు ఇక్కడ బాయ్ చెప్పేవాడు, ఇలాంటివన్నీ గుర్తొస్తాయి. అంటే ప్రతి ఇంటికి ఒక స్టోరీ ఉంటుంది. ఇప్పుడు ఇంటికి ఒక స్టోరీ ఉండాలి అనేది పెద్ద విషయం. అది ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే మనకుండే ఇంట్రెస్ట్ని, అంటే మనం డైలీ ఉండే హ్యాబిట్స్ని కానీ డైలీ ఉండే రొటీన్స్ని ఒక డిజైనర్తో షేర్ చేస్తే తను ఇంటి ఇంటీరియర్స్ ఎలా ఉండాలో మీకు చెప్పగలుగుతాడు. అప్పుడు మీ ఇల్లు అనేది మీ ఇంటిలాగా ఉంటుంది, ఒక డిజైనర్ ఇల్లులాగా కాకుండా మీ ఇల్లు మీ ఇల్లులాగా ఉంటుంది. అట్లాగే ఇంటీరియర్స్ వర్కౌట్ అవుతుంది. సో ఎప్పుడైనా ఇంటీరియర్స్ గురించి ఆలోచిస్తే ఫస్ట్ మీకేం కావాలో ఫ్యామిలీతో కూర్చొని మీకు మీరు మాట్లాడుకోండి. పిల్లలకి ఏం కావాలి, వైఫ్కి ఏం కావాలి, హస్బెండ్కి ఏం కావాలి, పేరెంట్స్కి ఏం కావాలి, లేకపోతే గెస్ట్లు ఎంతమంది వస్తారు రెగ్యులర్గా, ఫెస్టివల్స్ ఎన్నిసార్లు చేసుకుంటాం, మూవీ దగ్గర ఎంత టైం స్పెండ్ చేస్తాం, ఇలాంటివన్నీ కన్సిడర్ చేసుకొని ఇంక్లూడింగ్ బడ్జెట్ కూడా. ఇల్లు అనగానే బడ్జెట్ లేకుండా ఉండదు, ఇంటీరియర్స్ కూడా బడ్జెట్ లేకుండా ఉండదు, మీ దగ్గర ఉంటుంది. దాన్ని చెప్పడానికి ట్రై చేయండి తప్ప మీరే ఇవ్వండి, మీరే చెప్పండి అని చెప్పొద్దు. ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఒక డిజైనర్ని మీట్ అయ్యే ముందు పేపర్ మీద పెట్టి తనతో మాట్లాడుతూ ఒక డిజైనర్ గైడ్ లాగా చేసి మీ డ్రీమ్ హోమ్ని రియాలిటీగా చేసి చూపిస్తాడు. సో ఇంటీరియర్స్ అనేది అంత స్పెసిఫిక్, అంత ఈజీగా మీరు ఏదో ర్యాండమ్గా ఒక కార్పెంటర్కి ఇచ్చి చేయించేది కాదు, అండ్ ఒక తెలిసిన వాళ్ళకి ఇచ్చి మీరు చేయించండి రాబోయే డబ్బులు ఇస్తా అనేది అంతకన్నా కాదు. దట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ మీ లైఫ్ని, మీ లైఫ్ స్టైల్ని అనుభవించేది. టు బీ హానెస్ట్, దట్ ఈస్ వాట్ ఇంటీరియర్స్ ఈజ్ అబౌట్.